చంద్రగుప్తుడు చాణక్యుడికున్న చాలా పెద్ద చింతను దూరం చేశాడు. ధనానందుడి ద్వారా జరిగిన అవమానానికి ప్రతీకారం ఇప్పుడు చాణక్యుడికి ఈ బాలుడి రూపంలో కనిపిస్తోంది. బాబు, నన్ను క్షమించండి. సమయానికి కట్టెలు తీసుకెళ్ళకపోతే నన్ను శిక్షిస్తారు. నిన్నెవరు శిక్షిస్తారు? నీది ఏ గురుకులం? అసలు నీ గురువు ఎవరు? నాకెలాంటి గురువు లేరు. నేనొక బానిసని. నా స్వామి కోసం పనిచేస్తాను. నీ స్వామిని నేను కలవాలి అనుకుంటున్నాను. నేను తక్షశిలలో ఆచార్యుడిని. నువ్వు నాతో పాటు తక్షశిలకు వచ్చి నీ శిక్షణను పూర్తి చేయి. తక్షశిల? మీరు తక్షశిల ఆచార్యులా? నాకు శిక్షణ తీసుకోవాలనే ఉంది, కానీ నా నుదిటి మీద అది రాసిలేదు. నా యజమాని మన్నాదేవుణ్ణి కలుస్తారా? ఖచ్చితంగా మీ ప్రయత్నం వృధా అవుతుందనిపిస్తుంది. ఎందుకలా? ఎందుకంటే మన్నాదేవుడు తన బానిసలని అంత సులువుగా వదులుకోడు. సరే, చూద్దాం పద. ఎవరు గెలుస్తారో, నీ స్వామినా లేదా నేనా? సరే. కొద్దిసేపటికి ఇద్దరూ దట్టమైన అడవి నుంచి చిన్న గ్రామంలోకి అడుగుపెట్టారు. మన్నదేవుడి దగ్గర చంద్రగుప్త లాంటి వందలాది బానిసలున్నారు. వాళ్ళ చేత చాలా పని చేయించేవాడు. ఇంకా సరైన ధర వచ్చినప్పుడు వాళ్ళని అమ్మేసేవాడు. ఎప్పుడైతే చంద్రగుప్తుడు చాణక్యుడిని తీసుకొని మన్నదేవుడి దగ్గరికి వచ్చాడో అతని కోపం రెట్టింపైంది. నీకు రోజంతా పట్టిందా ఆ కట్టెలను తీసుకురావడానికి? రేపు నువ్వు దీనికి 5 రెట్లు ఎక్కువ కట్టెలు తీసుకురాకపోతే నీకు తిండి పెట్టను నేను. ధననందుడిలాగానే ఈ మన్నదేవుడు చాలా క్రూరమైన నిర్దయుడని చాణక్యుడికి అర్థమైంది. మనదేవా ఇతన్ని ఎందుకు శిక్షించాలని అనుకుంటున్నారు మీరు? తను ఎలాంటి తప్పు చేయలేదు. ఇప్పుడే అతను ఒక యాత్రికుడి ప్రాణాలను రక్షించాడు. ఆ యాత్రికుడు ప్రాణాలైతే నిలిచాయి, కానీ నాకు నష్టం జరిగింది కదా. నా నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారో? నా నష్టానికి సరైన మూల్యం చెల్లించండి. అప్పుడే వీడికి నేను భోజనం పెడతాను. అప్పటి వరకు వీడికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. అయ్యా, నేను తక్షశిల ఆచార్య చాణక్యుణ్ణి. ఖచ్చితంగా మీకు మూల్యం చెల్లిస్తాను. కానీ దానికంటే ముందు ఈ పిల్లాడిని విడిచిపెట్టి నాకు అప్పగించాలి. మీకు నేను మాటిస్తున్నాను, సరైన సమయం వచ్చినప్పుడు మీరు కలలో కూడా ఊహించినంత ఐశ్వర్యాన్ని మీ కాళ్ళ ముందు పోస్తాను. మీరు విన్నారు కదా, ఈ ఆచార్యుడు నన్ను ధనవంతుణ్ణి చేస్తాడంట. నేనొక వ్యాపారిని. గాల్లో లెక్కలు వేయడం అంటే నాకు ఇష్టం ఉండదు. నువ్వు నాకు సరైన మూల్యం చెల్లించావు అంటే ఈ పిల్లాన్నేంటి, ఇంతకంటే మంచి బానిసల్నే నేను నీకు చూపిస్తాను. అయినా వీడిలో ఏముంది? వీడొక సాధారణ పిల్లాడు. మగధ రాజ్య భవిష్యత్తు. మగధకి కాబోయే రాజు వీడా? వీడు మగధ రాజ్యానికి రాజు అవుతాడా? చెప్పిన పని సరిగా చేయలేని వీడు రాజా? మనదేవ కలలు అందరూ కంటారు, కానీ కలలు నెరవేర్చే సామర్థ్యం కొందరికే ఉంటుంది. నేను ఈ క్షణమే దీన్ని నిరూపించగలను కూడా. అవునా? అదెలా ఆచార్య? పోటీ నిర్వహించండి. ఆ పిల్లాడిని మీ బానిసలో ఎవరితో అయినా పోటీ పెట్టండి. తను గనుక గెలిస్తే తనని నా శిష్యుడిగా పంపించాలి. ఒకవేళ ఓడిపోతే తనతో పాటు నన్ను కూడా మీ బానిసల్లో ఒకటిగా తీసుకోండి. నేను కూడా మీ బానిసగా మారిపోతాను. మాయాదేవ్, 2 నిమిషాల్లో నువ్వు వాణ్ణి మట్టి కరిపించాలి. మాయాదేవ్ విశాలమైన శరీరాన్ని చూసి చంద్రగుప్తుడు భయపడ్డాడు. కాని అప్పుడే చాణక్యుడు చంద్రగుప్తుని చెవిలో రహస్యంగా ఏదో చెప్పాడు.
మాయాదేవ్ చంద్రగుప్తుడి మీద దాడి చేస్తాడు. కానీ చంద్రగుప్తుడు తన చురుకుదనాన్ని ఉపయోగిస్తూ తప్పించుకున్నాడు. కొద్దిసేపు ఇదే సాగుతోంది. అకస్మాత్తుగా చంద్రగుప్తుడు మాయాదేవ్ మోకాలపై దాడి చేశాడు. రేయ్ మాయాదేవ్, ఆ పిల్లాడి చేతిలో నువ్వు ఓడిపోతే నేను నిన్ను ఎప్పటికీ క్షమించను. మన్నదేవుడి అరుపులతో చంద్రగుప్తుని దృష్టి ఒక క్షణం పాటు మరలింది. సరిగ్గా అప్పుడే మాయాదేవ్ దానిని అవకాశంగా తీసుకొని చంద్రగుప్తుడిని తన చేతుల్లో బంధించి గాల్లోకి దూరంగా విసిరేస్తే చంద్రగుప్తుడు నేల మీద పడ్డాడు. అది చూసి చాణక్యుడు నిరాశ చెందాడు. మన్నదేవుడు ఇంకా చుట్టూ ఉన్న జనం కేకలు వేస్తారు. ఈ గందరగోళంలో చంద్రగుప్తుడికి ఒక అరుపు వినిపిస్తుంది. వెంటనే అక్కడికి పరిగెత్తాడు. అటు చూడు ఆచార్య, నీ రాజు పారిపోతున్నాడు. ఇప్పుడు నీ చేతిలో కమండలం కాదు, ఈ సంఖ్యలు వేసుకోవడానికి సిద్ధంగా ఉంటూ, సరేనా? అయితే చంద్రగుప్తుడు భయంతో పారిపోలేదని, మరేదో కారణంతో పారిపోయాడని చాణక్యుడు అర్థం చేసుకున్నాడు. అప్పుడే ఒక కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామి, మీ భార్యని గోశాలలో క్రూరమైన ఆకలితో ఉన్న చిరుతపులి చుట్టుముట్టింది, త్వరగా వెళ్ళండి. అది విని మన్నదేవుడు గోశాల వైపు పరిగెడతాడు. గోశాల బయట ప్రజలతో సందడి నెలకొంది. లోపల నుండి మన్నదేవుడి భార్య భయంతో కేకలు వేస్తోంది. ఆ అరుపులు అందరికీ వినిపిస్తున్నాయి, కానీ లోపలికి వెళ్ళటానికి ఎవరూ ధైర్యం చేయడం లేదు. అప్పుడే అందరినీ ఆశ్చర్యపరుస్తూ చంద్రగుప్తుడు గోశాలలోకి దూకాడు. ఆ చిరుతపులి మన్నదేవుడి భార్య మీద దాడి చేయడానికి ముందుకు వస్తున్నప్పుడు గాలిని చీల్చుకుంటూ చంద్రగుప్తుడు కర్రతో ఆ చిరుతపులి కడుపులో బలంగా గుచ్చాడు. చూస్తుండగానే ఆ చిరుతపులి తన చివరి శ్వాస వదిలేస్తుంది. అమ్మా, మీకు ఏ ప్రమాదం లేదు. నేను ఆ చిరుతపులిని చంపేశాను. మన్నదేవుడి భార్య కళ్ళు తెరిచినప్పుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆమె ముందు చంద్రగుప్తుడు నిలబడున్నాడు. ఈరోజు ఒక సాధారణమైన బానిస మన్నదేవుడి భార్య ప్రాణాన్ని కాపాడాడు. నిజమైన వీరత్వం అనేది శరీరంలో కాదు, నీ సంకల్పంలో ఉంటుంది. యుద్ధం గెలవాలంటే ఆయుధాలు ముఖ్యం కాదు, నీ ఆలోచనల్లో పదును ముఖ్యం. చాణక్యుడి మాటలతో మన్నదేవుడు తన తప్పుల్ని తెలుసుకున్నాడు. నన్ను క్షమించండి ఆచార్య, కానీ ఒకే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. మాయాదేవుతో పోరాటానికి పంపించే ముందు ఆ పిల్లాడి చెవిలో మీరు ఏం చెప్పారో అదేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ రహస్యం ఏమిటో చెప్పండి. ప్రకృతి ఎవరికైతే శారీరక బలాన్ని తక్కువగా ఇస్తుందో వారికి మేధస్సును మెండుగా ఇస్తుంది. నేను ఆ యుక్తే చంద్రగుప్తుడికి చెప్పాను. ఎక్కువ బలం ఉన్న మహాదేవ్ మోకాళ్లపై దాడి చేసి అతన్ని ఓడించవచ్చు. చాణక్యుడు సాధారణమైన గురువు కాదని, చాలా తెలివైన మరియు అనుభవజ్ఞుడైన ఆచార్యుడని మన్నదేవుడికి అర్థమైంది. అతను చాణక్యుడిని క్షమించమని చెప్పి అతనితో పాటు చంద్రగుప్తుని పంపిస్తాడు. చాణక్యుడు చంద్రగుప్తునైతే తీసుకుని వెళ్తున్నాడు, కానీ అతని మనసులో ఏదో గాఢమైన ఆలోచనతో మునిగిపోయాడు. యశోధరకి ధనానందుడితో జరిగిన సంఘటన గురించి తెలియదు. తను ఏ పరిస్థితుల్లో ఉందో తెలియట్లేదు. బహుశా నా భార్య ప్రాణాలకి ప్రమాదం ఉండొచ్చు. ఏమైంది ఆచార్య? ఏదో ఆలోచనలో పడ్డారు. నేను వెంటనే మగధకు వెళ్ళి నా భార్యని కలవాలి. నా భార్య ఇప్పుడు మగధ రాజ్యంలో ఉంది. నేను అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి. ధనానందుడి సైనికులు నన్ను కాని గుర్తుపట్టారంటే ఖచ్చితంగా నాకు చావు తప్పదు. చావా? కానీ ఎందుకు చంపుతారు?
ఎందుకంటే నేను ప్రతిజ్ఞ చేశాను, ధననంతుడు ఇంకా అతని నందవంశాన్ని నాశనం చేస్తాను అని. నా భార్య యశోధర ఇంకా ఆ రాజ్యంలోనే ఉంది. ధననంతుడి సైనికులకు నా భార్య అక్కడ ఉన్నట్టు తెలిసింది అంటే ప్రాణాలతో విడిచిపెట్టరు. అందుకే నేను వెళ్ళాలి. నాకు ఆలోచన వచ్చింది. మగధ రాజ్యంలోకి వెళ్ళడానికి ఒక ద్వారం ఉంది. అక్కడ తక్కువ మంది సైనికులు ఉంటారు. మనం ఆ ద్వారం గుండా మగధలోకి వెళ్ళాలి. రా. చాణక్యుడు ఇంకేం ఆలోచించకుండా తిరిగి మగధ వైపు వెళ్తాడు. కానీ ప్రధాన ద్వారం వద్ద ఉన్న కట్టుదిట్టమైన భద్రత చూసి కొంచెం కంగారు పడతాడు. ఆచార్య, చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంది. వీళ్ళతో పోరాడి లోపలికి వెళ్ళడం చాలా కష్టం. ప్రతి సమస్యకి ఆయుధమే సమాధానం కాదు చంద్ర. కొన్ని సమయాల్లో బుద్ధిని ఉపయోగించటం నేర్చుకోవాలి. ఆయుధాలు పట్టడం మూర్ఖత్వం. మరి ఇప్పుడు ఎలా ఆచార్య? నువ్వు ఎక్కడే నిలబడి ఉండు, నేనిప్పుడే వస్తాను. అలా అంటూ చాణక్యుడు అక్కడ దగ్గరలో కనిపిస్తున్న కొన్ని మూలికలను కోశాడు. వాటితో లేపనం తయారు చేసి తిన్నగా సైనికుడి దగ్గరకు వెళ్తాడు. తనతో పాటు చంద్రగుప్తుడిని కూడా తీసుకుని వెళ్తాడు. అరే, ఏమైంది నీకు? ఏం పర్లేదు, నేను ఒక వైద్యుణ్ణి. చూడండి, మీరు నన్ను ప్రశ్నలు అడిగే ముందు ఈ గాయానికి లేపనం రాయనివ్వండి. ఎందుకంటే నా ఔషధ జ్ఞానం ప్రకారం ఈ గాయానికి వెంటనే చికిత్స చేయకపోతే అది ప్రమాదకరంగా మారుతుంది. మీరు ఒక అద్భుతమైన సైనికుడు కదా. ఒక వైద్యుడిగా ఎల్లప్పుడూ మా కుటుంబాన్ని కాపాడే మీలాంటి సైనికులకు సేవ చేసుకోవడం నా అదృష్టం. అంతేకాదు, వైద్యుడిగా అది నా కర్తవ్యం కూడా. అతని కళ్ళలో అమితమైన ప్రేమని నిజమని నమ్మి ఎలాంటి ప్రశ్నలు అడగకుండా చాణక్యుడికి ధన్యవాదాలు చెప్పి వాళ్ళు వెళ్ళడానికి అనుమతి ఇస్తారు. చాణక్యుడు చంద్రగుప్తుడితో కలిసి ఒక ఊరిలోకి వెళ్తారు. కానీ వీధిలోకి తిరిగే ముందే అకస్మాత్తుగా చాణక్యుడు ఆగిపోయాడు. చంద్రగుప్తుడు కంగారుగా ఇలా అడిగాడు. ఏమైంది ఆచార్య? ఎందుకు అకస్మాత్తుగా ఆగిపోయారు? ధనానంద సైనికులు నా ఇంటి సమీపంలో ఉండి నా రాక కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. మరిప్పుడు ఏం చేద్దాము? నువ్వు భిక్షకుడిగా నా ఇంటి దగ్గరకు వెళ్ళి అక్కడ ఎవరైనా సైనికులు లేదా కూడిచారులు ఉన్నారేమో చూసుకునిరా. కొద్దిసేపటికి చంద్రగుప్తుడు చాణక్యుడి ఇంటికి చేరుకొని అన్ని వైపులా గమనిస్తాడు. కానీ ఎలాంటి సైనికులు, గూఢచారులు అతనికి కనిపించలేదు. యశోధర తలుపులు తెరుస్తుంది. అమ్మా, భిక్షాందేహి. యశోధర మనసు బాధతో నిండి ఉన్న ఇంటికి వచ్చిన భిక్షకుడిని ఖాళీ చేతులతో పంపించలేకపోయింది. ఉండు బాబు, ఇంట్లో భోజనం ఉంది, నీకోసం తీసుకొస్తాను. చూస్తుంటే చాలా దూరం నుండి వచ్చినట్టున్నావు. ఆగు, ఇప్పుడే వస్తాను. అలా చెప్పి యశోధర లోపలికి వెళ్ళింది. కొద్దిసేపటి తరువాత భోజనం, మంచినీళ్లు తీసుకునొచ్చి చూసేసరికి ఎదురుగా చాణక్యుడు నిలబడి ఉన్నాడు. ఏమైపోయారు? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ పిల్లాడు, ఈ పిల్లాడిని మీరు తీసుకొచ్చారా? లోపలికి పద, అంతా చెప్తాను. యశోధర చాలా ప్రశ్నలు అడుగుతుంది. చాణక్యుడు కూడా ప్రతి ప్రశ్నకి ధైర్యంగా సమాధానం చెప్తాడు. మనం ఈ దేశాన్ని రక్షించాలి, దానికోసం మనం అఖండ భారతాన్ని నిర్మించాలి. ఓ బ్రాహ్మణుడి మానం, అభిమానం అతని శిఖే కదా.
ఈ దరిద్ర బ్రాహ్మణుణ్ణి తన శిఖను పట్టుకొని బయటికి ఈడ్చికెళ్ళండి. ఎప్పుడైతే నిన్ను నీ నందవంశాన్ని సమూలంగా నాశనం చేస్తానో, ఎప్పుడైతే ఈ సింహాసనం మీద ఒక యోగ్యుడిని కూర్చోబెడతానో ఆ రోజు వరకు నేను ఈ నా శిఖను ముడి వేసుకోను. ధననందుడి సభలో జరిగిన అవమానం నుండి అడవిలో చంద్రగుప్తుడిని కలిసే వరకు జరిగిన పరిస్థితులన్నీ యశోధరకి చెప్తాడు. యశోదర, జ్యోతిష్యుడు చెప్పిన భవిష్యత్తు నిజం కాబోతుంది. నేను ఇక్కడి నుండి వెళ్ళాలి. ఈ పిల్లాడిని రాజును చేస్తాను అని నేను మాట ఇచ్చాను. ఆ మాట పూర్తి చేసిన తర్వాతే నేను ఇక్కడికి తిరిగి వస్తాను. యాండి, నాకు పూర్తి నమ్మకం ఉంది. మీ ఈ శిఖను మీరు ముడివేసుకునే సమయం అతి దగ్గరలోనే ఉంది. యశోధరకు తన భర్త గురించి చాలా బాగా తెలుసు. ఆయన ఒక్కసారి మాటిస్తే అది నెరవేర్చకుండా ఆయన వెనక్కి తిరిగి రారని నమ్మకం. ఆ రాత్రి యశోధర వంట చేస్తున్నప్పుడు చాణక్యుడు వంటగదిలోకి వస్తాడు. అతని చేతిలో ఒక చిక్కటి పదార్థం ఉంది. ఆ పదార్థం చూసి యశోధర ఆసక్తిగా అడిగింది. స్వామి, ఈ ఔషధం ఏంటి? మీ ఆరోగ్యం బాగోలేదా? ఇది ఔషధం కాదు, విషం. విషమా? విషం? కానీ ఇప్పుడెందుకు? చంద్రగుప్తుడి కోసం. ఇది ఈ రాత్రి భోజనంలో కలిపి చంద్రగుప్తుడికి పెట్టు. లేదు, నేను అలా చేయలేను. ఎందుకు చేస్తున్నారు ఇలాగా? తను చాలా చిన్న పిల్లాడు. అలాంటి వాడి భోజనంలో విషం పెట్టమంటారా? లేదు. చెప్పేది విను. నేనిప్పుడు చెప్పింది చెప్పినట్టు చెయ్యి. ఈ విషయం చంద్రగుప్తుని మగధ రాజ్యానికి రాజుని చేస్తుంది. స్వామి, కానీ తరువాత ఏం జరుగుతుంది? చాణక్యుడి మెదడులో ఎలాంటి వ్యూహం రూపుదిద్దుకుంటోంది? చంద్రగుప్తుడి అన్నంలో సొంత గురువే విషం ఎందుకు కలపమన్నాడు? ఒక విషం చంద్రగుప్తుడిని మగధ సింహాసనం మీద ఎలా కూర్చోబెడుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.